నక్షత్రాన్ని ఏమి మధ్యస్థానంలో ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నటువంటి నక్షత్రాన్ని, అతి సూక్ష్మమైన జ్యోతి బిందు స్వరూపాన్ని, నేను ఆత్మ కన్నుల ద్వారా చూచేటువంటి ఆత్మను, చెవుల ద్వారా వినే ఆత్మను, కర్మేంద్రియముల ద్వారా కర్మను చేపించేటువంటి ఆత్మను, నేను ఆత్మ అజర్ అమర్ అవినాశి ఆత్మను, నేను ఆత్మ సర్వశక్తివంతుడైన తండ్రి సంతానాన్ని, సర్వశక్తివంతుడైన తండ్రి నుండి సర్వశక్తుల కిరణాలు నాపై ప్రసరిస్తున్నారు. ఆ సర్వశక్తుల కిరణాలు నా అంగములో, అవయవంలో, నరాలలో కూడా సర్వశక్తులు నాలో నిండి పొంగి పొరలి విశ్వములోని సర్వాత్మలకు, ప్రకృతికి, వాయుమండలానికి, పంచతత్వాలకు, నవగ్రహాలకు నలువైపులా వ్యాపింపచేస్తున్నాను. నేను నిమిత్త మాత్రం చేయించేవారు పరంపిత పరమాత్ముడు. నేను ఆత్మ స్వయం పరంపిత పరమాత్ముడే. కోటిలో కొంతమంది, ఆ కొంతమందిలో కూడా నన్ను స్వయం పరమాత్ముడే ఏరి ఎన్నుకున్నారు. అలాంటి విశేషమైన ఆత్మను నేను, ఆ తండ్రి సంతానాన్ని. నా తండ్రి సర్వశక్తివంతుడు నా జతలోనే ఉన్నారు, నా తోడుగా ఉన్నారు. నేను అతని ఛత్రఛాయలో ఉన్నాను. నాకు సర్వశక్తివంతుడి నుండి సర్వశక్తులు నాలో ప్రవహిస్తూ ఉన్నది. నేను మాస్టర్ సర్వశక్తివంత ఆత్మనైనాను. నా తండ్రి సర్వుల సద్గతి దాత అయినారు, దుఃఖహర్త సుఖకర్త అయినారు. సర్వశక్తివంతుడే నా ద్వారా మనస, వాచ, కర్మణ మూడింటి ద్వారా పవిత్రత యొక్క శక్తిని నాలో నింపుతూ ఉన్నారు. పరమ పవిత్రమైన నా తండ్రి నుండి పవిత్రతా కిరణాలు నాపై ప్రసరిస్తూ ఉన్నది. పవిత్రతా కిరణాలు నా అంగంలో కూడా ప్రవహిస్తూ ఉన్నది. నేను ఆత్మను, శుద్ధమైన ఆత్మను, స్వచ్ఛమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, సమర్థవంతమైన ఆత్మను. నేను ఆత్మ శివశక్తి కంబైన్డ్ స్వరూప ఆత్మను. నా తండ్రి నా జతలోనే ఉన్నారు, నా తోడుగా ఉన్నారు.
నేను అతని సంతానాన్ని. నా తండ్రి సర్వశక్తివంతుడైనారు. నేను అతని సంతానాన్ని. పతితులను పావనంగా చేసేవారు నా తండ్రి. నా తండ్రి నన్ను దుర్గతి నుండి సద్గతిలోకి తీసుకెళుతున్నారు. నేను ఆత్మను, పరంధామ నివాసిని. నా తండ్రి కూడా పరంధామ నివాసి అయినారు. పరంపిత పరమాత్ముని దగ్గరికి మనసు, బుద్ధిని ఏకాగ్రం చేస్తూ నా తండ్రి దగ్గరికి, పరంధామానికి వెళుతూ ఉన్నాను. నేనిప్పుడు పరంధామంలో ఉన్నాను. నా తండ్రి సన్ముఖంలో ఉన్నాను. నా తండ్రి సర్వశక్తివంతుడు. అతని నుండి సర్వశక్తుల కిరణాలు నాపై ప్రవహిస్తూ ఉన్నది. నా నుండి విశ్వములో నలువైపులా, 4 దిక్కుల, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, 4 దిక్కులకు కూడా సర్వశక్తుల కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. దీని ద్వారా సర్వాత్మలలో అశాంతి, దుఃఖము, బాధలు, అలసట, భయభీతితో వెతుకుతున్న ఆత్మలకు శాంతి కలుగుతూ ఉన్నది. ఆ శాంతిని పొందుకొని సర్వాత్మలు కూడా పరమాత్ముని దగ్గరికి పరుగులు తీస్తూ ఉన్నారు. పరమాత్మునికి సమీపానికి వచ్చేశారు. భగవంతుడు వచ్చారు, మా బాబా వచ్చారు అని అందరి యొక్క ముఖము ద్వారా, నోటి ద్వారా శబ్దాలు వినబడుతూ ఉన్నది. నా అంతటి అదృష్టవంతులు ఈ ప్రపంచములో ఎవ్వరూ లేరు అని అందరూ సంతోషంగా, ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అందరూ అనుభవం చేస్తూ ఉన్నారు. నా తండ్రి నన్ను సదా కంటి రెప్పలో పెట్టుకొని నన్ను చూసుకుంటున్నారు. నేను నా తండ్రి యొక్క హృదయ సింహాసనం అధికారి ఆత్మనైనాను. నా తండ్రి నన్ను సదా నా జతలోనే నా తోడుగా ఉన్నారు. నా అంతటి భాగ్యవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నేను పరంపిత పరమాత్ముని సంతానమైనాను. నా తండ్రి నుండి సర్వశక్తుల కిరణాలు నాపై ప్రవహిస్తూ ఉన్నది. నేనిప్పుడు శాంతి సాగరుడైన అతని సంతానాన్ని, శాంతి స్వరూపమై ఉన్నాను. నా తండ్రి సుఖ సాగరుడు. నేను అతని సంతానాన్ని, సుఖ స్వరూపాన్ని. నా తండ్రి ప్రేమ సాగరులు. నేను అతని సంతానాన్ని, ప్రేమ స్వరూపాన్ని. నా తండ్రి సర్వశక్తివంతుడు. నేను అతని సంతానాన్ని, మాస్టర్ సర్వశక్తివంత ఆత్మను. నా తండ్రి సచ్చిత్ ఆనంద సాగరుడు. నేను అతని సంతానాన్ని, సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని. నేను ఆత్మ శక్తి స్వరూపాన్ని. నా తండ్రి సర్వశక్తివంతుడు. నేను ఆత్మ సర్వుల సద్గతి దాత. నా తండ్రి నా కోసరమే వచ్చారు. వచ్చి నాలో ఉండే అంధకారాన్ని, చీకటిని తొలగిస్తూ ఉన్నా. నేను అంధకారం నుండి
వెలుగులోకి వస్తూ ఉన్నాను. ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉన్నాను. నా తండ్రి జ్ఞాన సూర్యుడు, అతని నుండి జ్ఞాన సూర్య కిరణాలు నాపై పడుతూ ఉన్నది. ఏ విధంగా సూర్యుని ద్వారా క్రిమి కీటకాలు, మురికి భస్మమైపోతూ ఉన్నదో, అలాగే నా ఆత్మపై జ్ఞానసూర్యుని కిరణాలు పడి నాలోని చెడు దుర్గంధము, మురికి, మలినాలు అన్నీ నశిస్తూ ఉన్నది. నేను ఆత్మ ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ నలువైపులా కూడా ఆ ప్రకాశం అనేది వెదజల్లుతున్నది. దీని ద్వారా చీకటి, అంధకారం తొలగిపోతూ ఉన్నది. సర్వాత్మలు పరంపిత పరమాత్ముని సంతానమైనారు. నేను ఆత్మ సర్వశక్తివంతుని సంతానాన్ని. నా తండ్రి నా జతలోని నా తోడుగా ఉన్నారు. నేను ఆత్మను, విశేషమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను. నేను ఆత్మ తపస్వి మూర్తిని. నేను పూర్తి కల్పవృక్షము యొక్క క్రింద వేరు భాగంలో కూర్చొని పూర్తి వృక్షానికంతా వైబ్రేషన్ వ్యాపింపచేస్తున్నాను. కొమ్మ కొమ్మకు, రెమ్మ రెమ్మకు, అన్ని వైపులా వృక్షానికి నీరు, జ్ఞానమనే నీరును వెదజల్లుతూ ఉన్నది. దీని ద్వారా అందరు ఆత్మలు సంతోషముగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారు. నేను ఆత్మను, పవిత్రమైన ఆత్మను, శుద్ధమైన ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, సమర్థవంత ఆత్మనుగా అయ్యి అనేక ఆత్మల దుఃఖాలను దూరం చేస్తూ ఉన్నాను. దుఃఖహర్త, సుఖకర్త నా తండ్రి అయినారు. నేను అతని సంతానాన్ని. నా తండ్రి పరమాత్ముడే నా కోసరమే వచ్చారు, నన్నే ఎన్నుకున్నారు. నా అటువంటి అదృష్టవంతులు, భాగ్యవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. స్వయం పరమాత్ముడే, అమరనాథుడే అమర కథను వినిపిస్తున్నారు. సత్యనారాయణ కథను, మూడవ నేత్రం, జ్ఞాన నేత్రం అనే కథను వినిపించి నన్ను నరుని నారాయణగా, నారిని లక్ష్మిగా చేస్తున్నారు. పూర్తి ప్రపంచానికే పరమాత్ముడు అయినారు. ఆయనతో సర్వ సంబంధాలు సత్యమైన తండ్రి ద్వారా వారసత్వానికి అధికారి అయినాను. శిక్షకుని ద్వారా ఉన్నత పైన పదవిని పొందుకుంటున్నాను. ఉన్నతాతి ఉన్నతమైనటువంటి ఆ పరమాత్ముడే జ్ఞానము, యోగము, ధారణ, సేవల ద్వారా, నాలుగింటిలో సబ్జెక్టుల ద్వారా, 100కి 100 మార్కుల ద్వారా నేను ఉన్నతమైన పదవిని పొందుకుంటున్నాను. నా యొక్క మనసు ద్వారా, సత్యమైన మనసుతో, స్వచ్ఛమైన మనసుతో, విశాల హృదయముతో నా తండ్రిని స్మృతి చేస్తూ, మేరా బాబా, ప్యారా బాబా, మీఠా బాబా, శుక్రియా బాబా, మేరాతో ఏక్ బాబా దూసరా నా కోయ్. నాకు ఒక్క బాబా తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నేను ఎవరు, నా వారు ఎవరు? నేను ఆత్మను,
నా వారు శ్రీబాబా అయినారు. సత్యమైన తండ్రి, సత్యమైనటువంటి శిక్షకుడు, సత్యమైన సద్గురువు, సత్యమైన ప్రీతముడు కూడా అయినారు. సత్యమైన స్నేహితుడయ్యి ఈ దేహము, దేహ ప్రపంచము, వస్తువులు, వైభవాలు, సర్వ ఆకర్షణ నుండి కూడా ముక్తులు చేపిస్తున్నారు. జీవనంలో ఉంటూ జీవన బంధనం నుండి ముక్తులు చేస్తున్నారు. అనేక సమస్యల నుండి కూడా నాకు సహజంగా సమాధానం చేపిస్తున్నారు. సమస్యలను, పరిస్థితులను కొండలాంటివైన దూది సమానంగా అనుభూతిని చేపిస్తున్నారు నా తండ్రి. నన్ను ఎంత కఠినమైనటువంటి సంస్కారాలను కూడా సరళంగానే, సహజంగానే చేపిస్తున్నారు. ప్రతి కర్మ కూడా కర్మయోగి కర్మ చేస్తూ కూడా నా తండ్రి నా జతలో ఉన్నారు. నా ద్వారా ఈ కర్మను చేపిస్తున్నారు. ఇలాంటి కర్మను చేసే దానివల్ల కర్మయోగిగా అవుతాను. కర్మయోగినే నిరంతర యోగిగా, సహజ యోగిగా, యుక్తాయుక్తముగా నా ద్వారా కర్మలు చేపిస్తున్నారు. నేను అతని సంతానమైనాను. ప్రతి కర్మలో కూడా విజయవంతంగా చేపిస్తున్నారు. కల్పకల్పము నేను విజయీ ఆత్మను. విజయం నా జన్మసిద్ధి అధికారమే. నిశ్చయము విజయం, నిశ్చయ బుద్ధి విజయంతి. ఆ యొక్క స్లోగన్ ద్వారా ప్రతి కర్మలో కూడా విజయవంతాన్ని నాకు ఇప్పిస్తున్నారు నా తండ్రి. నాలాంటి అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. అందుకే భగవంతుడు చెప్తారు, ఏం చెయ్యాలన్నా ఇప్పుడే చేసుకోవాలి, ఇప్పుడు లేదంటే మరెప్పుడు లేదు అంటున్నారు. అందుకే ఈ తనువు, మనసు, ధనము, శ్వాస, సంకల్పము, సమయము, స్వప్నంలో, సంకల్పంలో సర్వస్వం మీదే తండ్రి. నేను, నాది, నావారు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. నాకు ఒక్క బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు. నేను నా తండ్రి ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటా. ఏమి తినిపిస్తే అది తింటాను. ఏది చేయమంటారో అదే ధరించుకో ఉంటాను. ఎలాంటి సంకల్పం అంటే బాబా సంకల్పమే సంకల్పం. బాబా యొక్క అడుగులో నా అడుగు. ప్రతి అడుగులో కూడా నా తండ్రిని ఫాలో చేస్తున్నా. చేయించేవారు బాబా. ఆ విధంగా ప్రతి ఒక్క స్మృతి కూడా నా తండ్రి నాకు స్మృతిని ఇప్పిస్తున్నారు. నా అంతటి అదృష్టం ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. స్వయం భగవంతుడే నా వాడయ్యారు. నా అంతటి అదృష్టవంతులు ఈ ప్రపంచంలో
భవబంధాలను మరచి శబ్ద ప్రపంచానికి పూర్తిగా భిన్నమవ్వండి. పరంధామంలో తండ్రికి ఎదురుగా కూర్చోండి. మీ మనస్సు బుద్ధిని తండ్రికి సంపూర్ణంగా సమర్పించి మీరు పూర్తి ఏకాంతవాసులై బిందు స్వరూపులవ్వండి. బాబా బిందువు, నేను బిందువు. తండ్రి యొక్క బిందు స్వరూపంలో సంపూర్ణంగా ఏకాగ్ర చిత్తులవ్వండి. ఏకాంతవాసి మనస్సుతో తండ్రి యొక్క కంబైన్డ్ స్వరూపంలో స్థితవ్వండి. నేను బిందువు, నా తండ్రి బిందువు. మేమిద్దరం బిందు స్వరూపులం. సంపూర్ణమైన ఏకాంతవాసి మనస్సుతో బిందు స్వరూపంలో స్థితవ్వండి. బాబా నేను బాబా మేమిద్దరం మా మధ్యలో మూడో వ్యక్తి లేరు. ఈ పరంధామం యొక్క
ప్రకాశవంతమయమైన ఈ ఇంటిలో కూర్చొని నా జన్మ జన్మల యొక్క పాప భారాన్ని దించుకుంటున్నాను. బాబా నుండి శక్తుల కిరణాలు తీసుకోండి. జన్మ జన్మల పాపాలు భస్మమవుతున్నాయి. శాంతిధామం యొక్క ఇంటిలో కూర్చొని శాంతి సాగరుడు బాబాతో సంపూర్ణ సైలెన్స్ పవర్ను నాలో నింపుకుంటున్నాను. పితా శివ బాబా వీరి నుండి బ్రహ్మ ద్వారా నా జన్మ జన్మల నా ఆత్మ పావనంగా అవుతున్నది. నేను పావన ధామానికి మాలికుడుగా అవుతున్నాను. ఓ నా ప్రియమైన తండ్రి, ప్రియాది ప్రియమైన తండ్రి, మీ నుండి ఒక్కొక్క శక్తుల కిరణాలు నాలో దివ్యానుభూతిని నింపుతున్నాయి.